జై భీమ్. ఈరోజు కేంద్ర బడ్జెట్ విషయానికి వచ్చేసరికి పూర్తిగా బడేబాయి గారు ఈ చోటేబాయికి పూర్తిగా గుండు సున్నా వేయడం చాలా తెలంగాణ ప్రజల మీద ఒక పెద్ద వివక్షత చూపించినట్టుగా క్లియర్గా కనబడుతుంది మనకు. అంటే విభజన హామీలు ఉన్నాయి, వాటిని పట్టించుకోలేదు. మిగతా తెలంగాణలో ఉన్నటువంటి ఒక యూనివర్సిటీలు కానీ, ఐఐటి కానీ, బాసర కానీ, మిగతా నవోదయ కానీ అట్లాంటి ఇంకా ఏం కొత్తగా వాళ్ళు పెట్టినది దాఖలాలు లేవు. ప్లస్ ఒక ఫ్యాక్టరీలు, బయారం ఉక్కు ఫ్యాక్టరీ కానీ, అదేవిధంగా కాజిపేటలో కోల్ ఫ్యాక్టరీ కానీ, ఇవన్నీ పెండింగ్లో పెట్టేసి, అంటే తెలంగాణకు ఒక ఫ్యాక్టరీగా తెలంగాణ ఒకటి జాతీయ హోదా ఇచ్చిన మన ప్రాజెక్ట్ లేదు ఏంటిది తెలంగాణలో. అంటే పూర్తిగా తెలంగాణను ఈ నుంచెళ్ళి వాళ్ళు పన్ను రూపంలో తీసుకుంటారు తప్ప తిరిగి తెలంగాణకు ఇచ్చే పరిస్థితి లేదు. ఒకవేళ అడిగితే ప్రశ్నించే వాళ్ళ మీదకి ఉసిగొల్పడానికి ఇక్కడ నుంచి ఇద్దరిని కేంద్ర మంత్రులుగా వాళ్ళ క్యాబినెట్లో తీసుకోవడం జరిగింది. రేపు పొద్దున వాళ్ళు ఏమన్నా ప్రశ్నిస్తే దాన్ని సరిదిద్దుకోవడానికి వాళ్ళు రీకౌంటర్ ప్రశ్నలు వేస్తారు వాళ్ళు. అంతకు మించి ఆడ నుంచి మరి ఫండ్ తీసుకురావాలి తెలంగాణ ప్రజలకు. మనం ఖచ్చితంగా మనలా గెలిపించారు, ఆ 8 సీట్లన్నా మనకి ఇచ్చారు కాబట్టి మనం ఖచ్చితంగా సేవ చేయాలనే దృక్పథంతో వాళ్ళు ఉంటారని అయితే అనుకోవడం లేదు ఈ పరిస్థితి చూస్తే. ఎందుకంటే క్యాబినెట్లో ఉన్నప్పుడు వీళ్ళకు తెలియకుండా అక్కడ జరగదు కదా. మంత్రివర్గంలో నిర్ణయించిన తర్వాతనే కదా బడ్జెట్ పెట్టేది. మరి ఇలాంటి పరిస్థితిలో ఉన్నారు. మరి వీళ్ళు ఇప్పుడు ఈ రోజున ఏం సమాధానం చెప్తారు? మరి ఇక ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? ఇక ఇంకో వేరే వాళ్ళను దాన్ని సరిదిద్దుకోవడానికి కారణాలు వెతుకుతారు తప్ప ప్రజలకు వీళ్ళ ద్వారా బీజేపీ ద్వారా ఏ పరిస్థితి అయితే ఇప్పుడు కనబడడం లేదు. ఎందుకంటే వాళ్ళకు సంబంధించిన రాష్ట్రాలకు మాత్రమే వాళ్ళు సర్వీస్ ఇస్తారు తప్ప ఇప్పుడు మిగతా రాష్ట్రాలను వివక్ష చూపించినట్టే కనబడుతుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి మీరు ఇవ్వకపోయేసరికి బడ్జెట్లో అంత పెద్ద బడ్జెట్లో మీరు ఏం కేటాయించకపోయేసరికి ఖచ్చితంగా తెలంగాణ ప్రజల మీద మీరు వివక్ష చూపించినట్టే కదా. మరి కేంద్ర మంత్రి రాష్ట్ర అధ్యక్షులు మన కిషన్ రెడ్డి, బీజేపీ కిషన్ రెడ్డి గారు మరి ఏం సమాధానం చెప్తారు? బండి సంజయ్ గారు ఏం సమాధానం చెప్తారు? వాళ్ళు సర్దుకోనికి ఇంకో అంశాన్ని ఏదో లేవనెత్తి ఇంకోల మీద వేయడానికి ప్రయత్నం తప్ప వీళ్ళు చేస్తారని అయితే నేను అనుకోవడం లేదు. ఎందుకంటే చేసి చూపించాలి. ఎందుకంటే 8 ఇంతకు ముందు లేకుండా ఇప్పుడు ఎక్కువ మిమ్మల్ని ఆదరించి 8 సీట్లు ఇచ్చారు. అలాంటప్పుడు ప్రజలకు మీరు ఏం సమాధానం చెప్తారు? ప్రజలకు పూర్తి స్థాయిలో ఇంత పెద్ద బడ్జెట్లో పూర్తి స్థాయిలో మనకు సున్నా పంపించడం అనేది తెలంగాణ ప్రజలకు చేయడం అనేది ఎంత అన్యాయమైన విషయం. అందుకే రాబోయే కాలంలో కూడా బీజేపీ ఇక్కడ సున్నాగానే మిగులుతుంది, వచ్చే కేంద్రంలో కూడా సున్నాగానే ఉంటుంది అని అయితే. ఇక్కడ తెలంగాణకు సున్నాగా పంపితే రేపు ఇక్కడ తెలంగాణ ప్రజలు కూడా మీకు కూడా సున్నా పెడతారు. అట్ ద సేమ్ టైం దేశంలో కూడా ఖచ్చితంగా బీజేపీకి సున్నానే పెడతారు రాబోయే కాలంలో అని తెలంగాణ ప్రజల యొక్క నాడి, అదేవిధంగా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. అదేవిధంగా రేపు పొద్దున ఎదుర్కోవాల్సిన పరిస్థితి బీజేపీకి ఉన్నదని హెచ్చరిస్తూ మళ్ళొకసారి పునరాలోచించాలని కోరుతూ జై భీమ్, జై భారత్.